రోజుల్లో కొంతమంది విశ్వాసులు గోడ మీద పిల్లుల్లా ఉంటారండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గొప్ప కార్యం జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మేలు జరిగితే ఏసే గొప్ప దేవుడు అండి అని దేవుడి పార్టీలో అటువైపు జంప్ చేస్తారు. ఒకవేళ అదే గనక వారికి ఒక కష్టమో నష్టమో ఆపదో సమస్య రాగానే, వారికి ఒకవేళ అనుకున్న సమయానికి పని జరగకపోతే, కార్యం జరగకపోతే ఇటువైపు దూకుతారు. అప్పుడు అంటారు, ఏమోనండి మాకైతే ఏమీ జరగలేదండి, ప్రార్థన చేశాం కానీ మాకేం జవాబు రాలేదండి, మేము ఆశించిన ఫలితము మాకు దొరకలేదండి. ఒక మాట చెప్పమంటావా? అలాంటి విశ్వాసం నీ విశ్వాసం అయితే అది చాలా బలహీనమైన విశ్వాసం. దట్ ఈస్ అ వెరీ వీక్ ఫెయిత్. ఆ విశ్వాసంతో నువ్వు ఏమీ పొందుకోలేవు. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, సందేహిస్తూ అడిగేవాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగములను పోలినవాడు అట్టివాడు ద్విమనస్కుడై దేవుని నుండి ఏమీ పొందలేడంట. నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా ఉండాలంటే, శద్రక్ మెషక్ అబేద్నెగోల లాంటి విశ్వాసం. అదేంటంటే, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడకుండా మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ పడాల్సి వచ్చినా మేము వెళ్తాం, కానీ మా దేవునికి విరోధమైన పని మాత్రం మేమేమీ